మీరు పుట్టిన నెల ప్రకారం మీకు మహాభారతంలో ఏ యోధుని గుణాలుంటాయో తెలుసుకోవచ్చు. జనవరిలో యుధిష్ఠరుడు, వీళ్ళు ధర్మం కోసం ఏదైనా చేస్తారు. ఫిబ్రవరిలో దుర్యోధనుడు, వీళ్ళు చాలా శక్తివంతులు మరియు బలమైన నాయకులు. మార్చ్ లో భీష్ముడు, వీళ్ళిచ్చిన మాట తప్పరు. ఏప్రిల్ లో సహదేవుడు, వీళ్ళు చాలా ముందు చూపు కలిగిన వాళ్ళు. మేలో అశ్వత్థామ, వీళ్ళు వాళ్ళ అధికారాన్ని తప్పుడు మార్గంలో వాడతారు కానీ వీళ్ళు చాలా టాలెంటెడ్. జూన్ లో బలరాముడు, వీళ్ళకి కోపం చాలా ఎక్కువ మరియు వీళ్ళు చాలా శక్తివంతులు. జూలైలో ద్రోణాచార్య, వీళ్ళు చాలా తెలివైన వారు మరియు గొప్ప గురువులు. ఆగస్ట్ లో అర్జునుడు, వీళ్ళు ఒకే దానిపై దృష్టి పెడతారు మరియు వీళ్ళు ఏదనుకుంటే అది చేసి తీరుతారు. సెప్టెంబర్ లో శ్రీకృష్ణుడు, వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుతారు మరియు అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. అక్టోబర్ లో భీముడు, వీళ్ళు శారీరకంగా చాలా బలవంతులై ఉంటారు. నవంబర్ లో శకుని, వీళ్ళు అనుకున్న గమ్యాన్ని ఎలా అయినా చేరుకుంటారు. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. డిసెంబర్ లో కర్ణుడు, వీళ్ళు చాలా మంచి గుణం కలవారు మరియు దయాగుణం చాలా ఎక్కువ. మీ ఫేవరెట్ యోధుని మంత్ ఉన్న మీ ఫ్రెండ్ కి ఈ మెసేజ్ ని షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్.